పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనము గత కొన్ని వారాలుగా సిటిహెచ్ అనే శీర్షికలో అనేకమైన అంశాలను పరిశీలిస్తూ ఉన్నాం. ఈరోజు 7వ అంశాన్ని మనము పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోని ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, అనాది కాలం మొదలుకొని నీ చిత్త ప్రకారముగా అనేక కార్యములు తండ్రి జరుగుతూ ఉండగా మమ్మలందరినీ తండ్రి మీ సన్నిధిలో సదాకాలము పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలనే నీ యొక్క ఆకాంక్ష ప్రకారముగా ఈ భూమి మీదకి వచ్చిన మేము తండ్రి, నీవిచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ అనేకులను తండ్రి నీ యొక్క రాజ్యంలోనికి చేరుస్తూ సత్యవాక్యమును సరిగా విభజించి బోధించుచు తండ్రి, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చి తండ్రి, సర్వసత్యమును ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి దానిని అనుసరించి దానిని బోధిస్తూ అనేకులను తండ్రి మీ యొక్క రాజ్యంలో ప్రవేశపెట్టే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము సంఘ నిర్మాణంలో దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటి అన్న అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘ నిర్మాణంలో దేవుని సంకల్పం ఏంటి అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏ సంఘంలోనైతే చేర్చబడుతున్నామో ఆ సంఘాన్ని గురించిన అవగాహనే మనకు లేకపోతే చాలా ప్రమాదము ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి అని మనము ఒకసారి ఆలోచిస్తే, పేతురుగాడితో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో నీ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసుక్రీస్తు వారు చెబుతున్న ఒక సందర్భం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనం చూస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను అంటున్నాడు. ఇక్కడ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఒక సంఘాన్ని నేను కట్టబోతున్నాను అని చెబుతున్నారు. కానీ నేటి కాలంలో గనక చూస్తే చాలామంది ఏమంటూ ఉంటారంటే, చాలా ప్రయాసముతో భారముతో కష్టపడి నేను సంఘాన్ని కట్టానండి అని మనము అనేకుల ద్వారా వింటూ ఉంటాం. కానీ మనం కట్టే సంఘాలు స్థిరంగా నిలబడతాయా అని అంటే నిలబడవు. మరి ఎవరు ఆ సంఘాన్ని కట్టాలంటే దేవుడు దానిని కట్టువాడుగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడంటే ఏ బండ మీద సంఘాన్ని కడతానంటున్నాడు అని ఒకవేళ అడిగితే చాలామంది ఇచ్చే సమాధానం ఏంటంటే, పేతురు అనే బండ మీద సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు వారు చెప్పారు అని అంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు నీ బండ మీద నా సంఘమును కట్టుదును అన్న ఆ మాట దేనిని గురించి చెప్పాడు అని మనం ఆలోచిస్తే, పేతురు గారు ఏదైతే యేసుక్రీస్తు వారికి సమాధానంగా చెబుతున్నారో ఆ మాటను ఆయన బండ అని చెబుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. ఇంతకీ ఏంటి ఆ బండ అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు సజీవుడగు దేవుని కుమారుడు అనే ఆ బండ మీద, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతాను అని ఇక్కడ చెబుతూ ఉన్న సందర్భాన్ని మనం గమనించాలి. కాబట్టి పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చదనని చెప్పాడు. అలాగే భూమి మీద దేనిని విప్పితే దానిని పరలోకంలో కూడా విప్పబడును అని కూడా చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి సంఘానికి ఎంత గొప్ప విశిష్టత ఉందంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులు గలది ఆ సంఘం. అంత గొప్పదైన ఆ బండ మీద సంఘాన్ని కడతాను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. సంఘం అనేది ఎందుకు కట్టబడుతుంది? అనేకులు ఆ సంఘాలలో ఎందుకు చేర్చబడుతూ ఉన్నారు? ఎందుకు ఆ సంఘాలలో బోధకులు, కాపరులు ఉంటున్నారు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేనికోసం ఇదంతా జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే,
క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘాలు దేని నిమిత్తం కట్టబడుతున్నాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, సంఘాన్ని కట్టడం అనేది ఒక మనిషి ఆలోచనను బట్టి కానీ, ఆ మనిషికి ఉన్న కోరికను బట్టి కానీ కట్టబడే విషయం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. సంఘం అనేది ఎందుకు కట్టబడుతుంది, ఈ సంఘం యొక్క విశిష్టత ఏంటి, ఈ సంఘంలో చేర్చబడుతున్న వారి యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలనే ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే, దేవుని ఇంటిలో చేర్చబడి దేవుని కుటుంబ సభ్యులుగా మార్చబడుతూ ఉన్నారు. ఇక్కడ భూమి మీద దేవుని రాజ్యములో క్రీస్తు సంఘములో చేర్చబడుతున్న వారు ఎక్కడికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న ఈ సంఘములో చేర్చబడుతున్నారు అంటే, పరలోకానికి వెళ్ళేవారు, పరలోకానికి వెళ్ళడానికి అర్హతను సంపాదించిన వారు ఈ భూమి మీద ఉన్న క్రీస్తు సంఘములో దేవుని రాజ్యములో చేర్చబడుతూ ఉన్నారు. అంతటి విశిష్టత ఈ సంఘం అనేది కలిగి ఉంది అన్న విషయాన్ని గమనించాలి. అంటే పరలోకానికి వెళ్ళే అర్హతను పొందుకున్న వారి పౌరస్థితి ఎక్కడుంది అని అంటే, పరలోక పౌరస్థితి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ సంఘములో చేరిన వారు. కాబట్టి ఎవరి ఆలోచనను బట్టి భూమి మీద ఈ సంఘాలు కట్టబడుతున్నాయి, దేవుని సంకల్పాన్ని బట్టే, దేవుని ఆలోచనను బట్టే భూమి మీద ఈ సంఘాలు అనేవి కట్టబడుతున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని అనాదికాల సంకల్పం ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏమనుకున్నాడు, కొంతమంది కుమారులు కావాలనుకున్నాడు. ఆ కావాలనుకున్న ఆ కుమారులు తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. అలా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉన్న వారిని ఎవరిలో ఏర్పరచుకున్నాడు అంటే, యేసుక్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిన సంగతిని తెలియజేస్తూ ఉన్నాడంటే, జగత్తు పునాది వేయబడక మునుపు ఏదైతే జరిగిందో దానిని గురించి ఇక్కడ చెబుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:4-6 ఇదంతా మనకు కనబడుతుంది. అంటే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు గనుకనే క్రీస్తు సంఘం ఈ భూమి మీద కట్టబడుతుంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చే క్రమములోనే సంఘం అనేది భూమి మీద స్థాపించబడుతుంది, కట్టబడుతుంది అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. మనమేమనుకుంటున్నామంటే, ఒక పెద్ద బిల్డింగ్ని కట్టేసి దానికి ఒక పేరు పెట్టి బయట ఒక పెద్ద బోర్డు పెట్టాము గనుక అదే సంఘము అనుకుంటున్నాం. కానీ అలాంటిది సంఘము కాదు. దేవుని ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునుపే మన నిమిత్తం సిద్ధపరచబడింది గనుక, దేవుని అనాదికాల సంకల్పములో దేవుని వారసులుగా క్రీస్తులో మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు గనుకనే మనం దేవుని రాజ్యములోను క్రీస్తు సంఘములోను చేర్చబడి ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఒక సంఘము అనేది సిద్ధపరచబడుతుంది అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమములో ఈ సంఘం అనేది కట్టబడుతూ ఉంది. ఇందులో చేర్చబడుతున్న వారు కూడా దేవుని చిత్త ప్రకారముగానే చేర్చబడుతూ ఉన్నారన్న విషయాన్ని మనము గ్రహించాలి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 1:12 కూడా మనం పరిశీలిస్తే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అంటున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టే మనము ముందుగానే నిర్ణయించబడ్డాం. దేవుని స్వాస్థ్యముగా ఉండడానికి మనము నిర్ణయించబడ్డాము. కొలస్సీ పత్రిక 1:19-20 కూడా మనం చూస్తే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1:10 కూడా మనం చూస్తే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను అంటున్నాడు. అంటే మనం ఈ భూమి మీదికి రావాలన్న ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది అంటే, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని చిత్త ప్రకారముగా జరిగింది. ఇది దేవుని ఏర్పాటులో భాగంగా క్రీస్తులో ప్రేమ చేత మనమందరము ఏర్పరచబడ్డాము. ఏర్పరచబడిన మనం అందరం ఎక్కడికి వస్తున్నామంటే, దేవుని సంఘములో, దేవుని రాజ్యములో, క్రీస్తు సంఘములో చేర్చబడుతూ ఉన్నాం. పరలోకములో ఉన్నవారిని భూమి మీద ఉన్నవారిని ఏకం చేయాలనేది, ఏకం చేసి తనతో సమాధానపరుచుకోవాలనేది దేవుని అభీష్టముగా, కోరికగా మనకు కనబడుతూ ఉంది. అంటే దేవుడు
పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న ఈ ముగ్గురు భూమి మీద ఉన్న దేవుని కుటుంబముతో అందులో చేర్చబడిన వారందరినీ ఏకము చేయాలనేది దేవుని యొక్క అభీష్టముగా మనకు కనబడుతోంది. ఇదంతా ఎప్పుడు సంకల్పించాడు దేవుడు అని అంటే జగత్తి పునాది వేయబడక మునుపే. ఎక్కడ చేర్చబడిన వారు పరలోకం వెళ్తారు అంటే పరలోకం వెళ్ళడానికి అర్హత సాధించిన వారు ఎవరు అని అంటే సంఘములో చేర్చబడిన వారు, క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యములో, దేవుని ఇంటిలో చేర్చబడిన వారు పరలోకానికి వెళ్ళడానికి అర్హత సంపాదించిన వారుగా కనబడుతున్నారు. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి వారిని సిద్ధపరిచే పని ఎవరిది అనంటే నేటి కాలంలో ఎవరైతే ఆ సంఘాలను నడిపిస్తున్నారో బోధకులు, కాపరులు అయిన వారు ఈ పరలోకానికి వెళ్ళటానికి ఆ సంఘానికి వస్తున్న వారిని సిద్ధపరిచే పనిని వారికి అప్పగించాడు దేవుడు. కాబట్టి ఒక బోధకుడిగా, కాపరిగా ఉన్న వారి యొక్క బాధ్యత ఎలాంటిది అనంటే చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు చేసే పని ఏంటి అని మనం ఆలోచిస్తే పరలోక పౌరస్థితిని వాళ్ళు పంచిపెడుతూ ఉన్నారు. మరణములో నుండి జీవములోనికి దాటింపజేస్తూ ఉన్నారు. అంత గొప్ప పని, అంత గొప్ప బాధ్యత ఎవరికి అప్పగించబడి ఉంది అంటే బోధకులకు, కాపరులకు అప్పగించబడి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూస్తే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడెను అంటున్నాడు. అంటే దేవుని కుటుంబంలో మనం ఉండాలనే ఈ సంకల్పం ఎప్పటిది అంటే జగత్తు పునాది వేయబడక ముందు, ఆ ముందున్న కాలం నాటిది. అంత పురాతనమైన ఆ చిత్తము, ఆ యొక్క సంకల్పము అనేది నెరవేరుతూ వస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కూడా మనం చూస్తే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను అంటున్నాడు. అంటే అనాది కాలంలో దేవుడు చేసిన ఆ సంకల్పాన్ని ఎవరిలో చేశాడు? యేసుక్రీస్తులో చేశాడు. ఎవరి కొరకు ఆ సంకల్పాన్ని చేయవలసి వచ్చిందంటే మన నిమిత్తమే ఆ సంకల్పాన్ని చేయవలసి వచ్చింది. అది ఎప్పుడు మరుగయ్యున్న మర్మము అనంటే పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. అంత గొప్ప ప్రణాళిక దేవుడు మన నిమిత్తము కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ సంఘాన్ని భూమి మీద స్థాపింపజేశాడు అన్న విషయాన్ని గమనించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసెను అంటున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచాడంటే దేవునిలో నుండే ఈ లోకానికి వచ్చిన మనము మరలా దేవుడున్న ఆ లోకానికి మనం వెళ్ళాలనేది దేవుని ఆకాంక్షగా, అభీష్టముగా, కోరికగా మనకు కనబడుతుంది. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షునిగా ఉంచెను అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. ఎవరు సంపాదించారు ఆ సంఘాన్ని అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన రక్తాన్ని శిలువలో కార్చుట ద్వారా ఏం జరిగింది అంటే రక్తముతో ఆయన ప్రతి జాతిలో ఉన్న, ప్రతి వంశములో ఉన్న మనుషులను ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు కొంటూ ఉన్నాడు. అలా క్రీస్తు సంఘములో చేర్చబడిన వారి యొక్క విశిష్టతను మనం చూస్తే వాళ్ళు ఎలాంటి వారని మనము పరిశీలన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అని కూడా మనం ఆలోచిస్తే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారముగా మనం ఉన్నాము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారముగా మనము ఉన్నాము. ఆ సంఘంలో చేర్చబడిన వారి యొక్క విశిష్టత ఇంత గొప్పగా ఉంది అని మనం ఇక్కడ గమనించాలి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు.
అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారికి ఈ సంఘం అనేది చెందుతుంది. ఎవరైతే క్రీస్తును నమ్మి క్రీస్తు నామమున బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడుతున్నారో వారు ఆ సంఘములో సభ్యులుగా ఉంటున్నారు, దేవుని ఇంటివారుగా ఉంటున్నారు. కానీ నేటి కాలంలో మనం చూస్తే సంఘం యొక్క విలువ తెలియని వారు మనకి ఎందరో కనబడుతున్నారు. సంఘానికి వచ్చిన చాలా మంది ఎలా మనకు కనబడుతూ ఉంటారంటే, వారు సంఘానికి వచ్చి వాక్యాన్ని వింటూ తమ ఆత్మలను దేవునిలో వృద్ధి చేసుకోవాలనే కోరిక చాలా తక్కువ మందిలో మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు సంఘం కోసం అప్పగింపబడ్డాడు అంటే మనం ఎలా ఉండాలని యేసుక్రీస్తు సంఘం కోసం అప్పగింపబడ్డాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాల్లో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనము పరిశుద్ధులముగా ఉండడానికి, మనము దేవుని ఎదుట నీతిమంతులముగా ఉండడానికి మహిమగల సంఘముగా దేవుని ఎదుట మనలను నిలవబెట్టడానికి యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇంతటి త్యాగము యేసుక్రీస్తులో మన నిమిత్తము మనకు కనబడుతూ ఉన్న ఆ పరిస్థితిని మనము చూడాలి. అంటే యేసుక్రీస్తు పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడంటే, ఆయన ఐశ్వర్యము గలవాడుగా ఉన్నాడు, కృపా మహదైశ్వర్యము గలవాడుగా పరలోకములో ఉన్నవాడైనను మన నిమిత్తము ఆయన ఏం చేశాడంటే తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మనలను విమోచించడానికి అంతగా తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చిన ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నాడు, ఈ కార్యాలన్నింటినీ ఎందుకు చేశాడు అంటే, దేవుని ఎదుట మనము పరిశుద్ధులముగా నీతిమంతులుగా ఉండటానికి మాత్రమే యేసుక్రీస్తు తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. సంఘం యొక్క విశిష్టతను మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే అది జీవము గల దేవుని సంఘము అని వ్రాయబడిన లేఖనాలు మనకు కనబడుతున్నాయి. అలాంటి సంఘములో మనం చేర్చబడుతూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది అంటున్నాడు. ఎలాంటిది సంఘం అంటే జీవము గల దేవుని సంఘము మరియు సత్యమునకు ఆధారమైనది. సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడుతుంది అంటే సంఘములో ప్రకటించబడుతుంది. ఆ వాక్యానికి మనము లోబడి విధేయులమై దానిని అనుసరించి మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు మనము ఆ సంఘానికి ఉన్న విశిష్టతను గుర్తించిన వారముగా ఉంటాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎన్నో పాటలు పడ్డాడు, ఎన్నో శ్రమలను అనుభవించాడు ఈ లోకానికి వచ్చి. ఆ యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలలో కొదవైన వాటిని పౌలు గారు ఏమంటున్నారంటే నా శరీరమందు నేను వహించుకొనుచున్నాను అంటున్నాడు. ఈరోజు ఈ నేటి కాలములో ఉన్న మనము కూడా కొదవైన పాటలను మనము మన శరీరమందు వహించుకునే వారముగా ఉన్నాం. దేవుని కొరకు అనేకులను దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలవబెట్టే వారముగా ఒక బోధకుడు కానీ ఒక కాపరి కానీ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను అంటున్నాడు. ఎందుకని అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు అంటే ఈ దుష్టకాలము నుండి మనల్ని తప్పించటానికి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు
తను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రకటన గ్రంథం 1:6 కూడా మనం చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు తను తానే అర్పించుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే యేసుక్రీస్తులో మనకు ఏం దొరుకుతుంది? దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు ఎలాంటి పరిస్థితిని పొందుకుంటున్నారంటే పాప క్షమాపణను పొందుకుంటున్నారు, విమోచనను పొందుకుంటూ ఉన్నారు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చబడుతూ ఉన్నారు. కొలస్సీ పత్రిక 1:14 మనం చూస్తే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంకా యేసుక్రీస్తు మనకి ఏం చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే, 1 పేతురు పత్రిక 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా మనకేమొచ్చింది, మనకేం లాభం కలిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, జీవముతో కూడిన నిరీక్షణను మనం పొందుకున్నాము, అక్షయమైన నిర్మలమైన వాడబారనిదియునైన స్వాస్థ్యాన్ని మనము పొందుకున్నాము, అంత గొప్ప ధన్యతను మనము పొందుకున్నామన్న విషయాన్ని మనము గమనించాలి. మరలా రెండవసారి మనల్ని మరలా జన్మింపజేశాడు. 2 పేతురు పత్రిక 1:4 చూస్తే, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇంకా ఏం పొందుకుంటున్నామంటే దేవ స్వభావములో మనం పాలివారం అవుతూ ఉన్నాం. 2 తిమోతి పత్రిక 1:9-10 మనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతను మనకు ఆయన దయచేశాడు, అనుగ్రహించాడు. కాబట్టి ఆదిలోనే తండ్రి చేత నియమింపబడిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని బలిపెట్టి నిత్య జీవాన్ని, రక్షణను, నిర్దోషత్వమును, పరిశుద్ధతను, విమోచనను మనకు అనుగ్రహించి తండ్రి యొద్ద మనకెంతో గొప్పదైన ఒక స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. వీటన్నిటిని మనం ఎప్పుడు పొందుకుంటామంటే క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘములో మనం ఎప్పుడైతే చేరుతామో అప్పుడు వీటన్నిటిని మనము పొందుతాము. అంతేగాని క్రీస్తు సంఘము అని వ్రాసి పెట్టుకున్న ఒక మందిరములో ఉన్నంత మాత్రాన వీటన్నింటిని మనం పొందుకునే పరిస్థితి లేదు. కాబట్టి క్రీస్తు చేత ఈ లోకానికి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలుల చేత ఏదైతే వాక్యము సిద్ధపరచబడి ప్రకటించబడిందో ఆ నూతన నిబంధనను, ఆ నూతన చట్టాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారు మాత్రమే క్రీస్తు సంఘములో చేర్చబడిన వారు తప్ప, క్రీస్తు సంఘము అని బయట రాసి పెట్టుకుని లోపల కొత్త నిబంధనను కానీ క్రీస్తు బోధను కానీ ఒకవేళ అనుసరించకపోతే అది ఎంత మాత్రము దేవుని సంఘం అనబడదు అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి సంఘం అనేది ఎవరి శరీరం అంటే క్రీస్తు శరీరము. ఎఫెసీ పత్రిక 1:23 మనం చూస్తే, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆయన శరీరం అంటే ఎవరాయన అని మనము ఎఫెసీ పత్రిక మొదటి నుంచి చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తును గురించి చెబుతూ వస్తున్నాడంటే ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరము అని ఇక్కడ చెబుతున్నాడు. ఎవరు సంఘానికి శిరస్సుగా మనకు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు వారు మనకు సంఘానికి శిరస్సుగా కనబడుతున్నారు. కాబట్టి సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు, ఈ సంఘము ఎవరి శరీరములోనికి చేర్చబడాలి అని మనం ఆలోచిస్తే సంఘము అనేది క్రీస్తు శరీరములోనికి చేర్చబడాలి.
ఆ సంఘములో ఉన్నవారు కూడా క్రీస్తు శరీరములోని అవయవములుగా ఎప్పుడైతే మార్చబడతారో అప్పుడు వారు దేవుని సంఘములో, క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యములో చేర్చబడిన వారుగా కనబడతారు. కాబట్టి క్రీస్తు శరీరములోనికి పిలువబడ్డ వారు ఎవరిని శిరస్సుగా కలిగి ఉంటారంటే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండాలి. కొలసి పత్రిక 1:18 మనం చూస్తే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఎఫెసీ పత్రిక 5:23 కూడా మనం చూస్తే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎవరు సంఘానికి శిరస్సు అంటే యేసుక్రీస్తు వారే సంఘానికి శిరస్సు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:21 కూడా మనం చూస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కాబట్టి సంఘం అంటే ఎవరంటే క్రీస్తు శరీరమే సంఘము. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా కనబడుతున్నారు. కాబట్టి ఈ క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘానికి ఎవరి బోధను మనం బోధించాలి? పాత నిబంధనలో ఉన్న బోధ బోధించాలా అంటే పాత నిబంధనలో ఉన్న బోధ కాదు, క్రీస్తు బోధను బోధించాలి. నేటి కాలములో క్రీస్తు బోధను విని విశ్వాసం పొందాలి తప్ప ఇంకొక విధంగా విశ్వాసాన్ని గనుక సంపాదించుకుంటే, అద్భుతాలు జరిగాయనో, లేదంటే అప్పులు తీరాయనో, లేదంటే స్వస్థతలు కలిగాయనో గనక ఆ విశ్వాసం పైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే గనక, ఆ వాక్యాన్ని విని గనక బాప్తిస్మాన్ని పొందితే గనక అది ఎంత మాత్రము కూడా సరైనది కాదు అన్న విషయాన్ని గమనించాలి. సంఘములో చేర్చబడిన వారికి ఏ బోధను చెప్పాలి, ఏ బోధను ప్రకటించాలంటే క్రీస్తు బోధను ప్రకటించాలి. ఎలాగైతే ఒక శరీరము శిరస్సును హత్తుకునుంటేనే జీవించి ఉంటుందో, అలాగే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము కూడా శిరస్సై ఉన్న క్రీస్తు బోధ ద్వారా పోషింపబడాలి. శరీరము చేత శక్తిని పొందుకుని ఆ అతకబడిన ఆ శరీరము మరియు శిరస్సు ఎలాగైతే అన్ని పనులను సక్రమముగా చేసుకోగలుగుతుందో, అలాగే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘం కూడా శిరస్సై ఉన్న క్రీస్తు బోధ ద్వారా పోషింపబడాలి. అప్పుడే ఆ సంఘము, ఆ సంఘములో చేర్చబడిన వారు ఏమవుతారంటే వాక్యములో ఎదుగుతూ ఆత్మీయంగా అభివృద్ధిలో ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి. కొలసి పత్రిక 2:18-19 మనం చూస్తే, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుచున్నది. కాబట్టి క్రీస్తు శిరస్సుగా కలిగి ఉండడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు చేత పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులు ఏ వాక్యాన్నైతే సిద్ధపరిచి ప్రకటించారో, బోధించారో, ఆ బోధను మనం అనుసరించటం ద్వారా క్రీస్తును శిరస్సుగా కలిగి ఉంటాం. సంఘం అభివృద్ధి చెందాలంటే శిరస్సును హత్తుకుని ఉండాలి. అంటే అపోస్తలులు ప్రకటించిన క్రీస్తు బోధను మనం అనుసరించు వారముగా ఉండాలి. అప్పుడే సంఘము దేవుని చిత్త ప్రకారమైన జీవము గల దేవుని సంఘము అని పిలువబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, తరతరములు సంఘములో క్రీస్తు మూలముగా దేవుని మహిమ కలగాలి అంటున్నాడు. సంఘములో మహిమలే కలగాలి అంటే క్రీస్తు మూలముగా కలగాలి. ఎఫెసీ పత్రిక 3:21 క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సంకల్పములో మనం ఉండాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు శరీరములోనికి రావాలి, క్రీస్తు శరీరములో చేర్చబడాలి. ఏది క్రీస్తు శరీరం అంటే సంఘము. నేటి కాలములో ఏదైతే దేవుని రాజ్యము క్రీస్తు సంఘం ఉందో అదే క్రీస్తు శరీరముగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ క్రీస్తు శరీరములో లేదా సంఘములో చేర్చబడకపోతే, క్రీస్తులో రక్షణ పొందకపోతే, క్రీస్తు దగ్గరికి రాకపోతే ఏం జరుగుతుంది అంటే అలాంటి వారికి రక్షణే లేదు. అపోస్తల కార్యములు 4:12 మనం చూస్తే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అంటున్నాడు.
అంటే రక్షణ నీవు సంపాదించుకోవాలంటే, దేవునితో సమాధాన స్థితి నీకు కలగాలంటే, నీ ఆత్మ వాక్యముతో ప్రతిదినము ఎదగాలంటే యేసు నామములో ముందు రక్షణ పొందాలి. ఆ నామము తప్ప ఇంకొక నామము రక్షణను దయచేయదు అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఆయన అనాది కాల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎవరిని నియమించాడు అంటే యేసుక్రీస్తు వారిని నియమించాడు. ఆ యేసుక్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని తను తాను అప్పగించుకున్నది ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకున్నారు. ఎవరైనా సరే సంపూర్ణులు అవ్వాలంటే ఎవరిలో సంపూర్ణులు అవ్వాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో దాన్ని కూడా మనం ఆలోచిస్తే కొలస్సీ పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులోనే మనం సంపూర్ణం అవ్వాలి. యేసుక్రీస్తులోనే మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా నిరపరాధులముగా దేవుని సన్నిధిలో నిలబడాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఎవరిని గూర్చి ప్రకటించిన దానిని వింటే మనం సంపూర్ణంగా మారగలుగుతామంటే క్రీస్తు బోధను వినాలి. క్రీస్తు బోధలోనే మనం ఎందుకు పెంచబడాలంటే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు గనుక, క్రీస్తే మన నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు గనుక, క్రీస్తే సంఘానికి శిరస్సు గనుక క్రీస్తు బోధలోనే మనము ప్రతిదినము ఎదుగుతూ ఉండాలి. కాబట్టి ఈ సంఘం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనంటే ఒక ఆత్మ దేవునిలో ఎదగాలన్నా, దేవుని రాజ్యంలో చేర్చబడాలన్నా సంఘములో చేర్చబడిన వారికే అది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. సంఘం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ పౌరస్థితిని ఎక్కడి నుంచి ఎక్కడికి మారుస్తుంది అంటే నరకము నుండి పరలోకానికి మారుస్తుంది. నిత్య నరకము నుండి పరలోకానికి, చీకటి నుండి వెలుగులోనికి వారి యొక్క పౌరస్థితిని మారుస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు పేతురుతో ఏం చెబుతున్నాడంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అంటున్నాడు. ఏవి పరలోక రాజ్యపు తాళపు చెవులు అని మనం ఆలోచన చేస్తే క్రీస్తును గూర్చిన సువార్త ఏదైతే ఉందో అదే పరలోక రాజ్యపు తాళపు చెవిగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పేతురు ఆ తాళపు చెవితో ఎప్పుడు పరలోకము యొక్క తలుపులను ద్వారములను తెరిచాడు అని మనం ఆలోచన చేస్తే పెంతెకొస్తు పండగ దినాన మేడగదిలో అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకుని బోధ చేసినప్పుడు 3000 మంది ఎప్పుడైతే దేవుని రాజ్యములో సంఘములో చేర్చబడ్డారో ఆ సమయంలోనే పేతురు గారు క్రీస్తు బోధతో పరలోక రాజ్యము తాళమును ఏం చేశాడు? ఓపెన్ చేశాడు, తీశాడు. కాబట్టి 3000 మంది ఎక్కడికి వెళ్ళటానికి క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారంటే పరలోకానికి వెళ్ళడానికి వీరందరూ కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. పేతురు బోధను విన్నాక అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారు అని మనం ఆలోచన చేస్తే అయ్యలారా మేమేమి చేతుము అంటున్నారు వాళ్ళు. అప్పుడు పేతురు గారు ఏం చెబుతున్నారంటే మీలో ప్రతి వాడును పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అంటున్నాడు. అంటే సంఘములో చేర్చబడిన వారు ఎక్కడ చేర్చబడిన వారు అంటే జ్యేష్ఠుల సంఘములో జీవము గల దేవుని పట్టణములో చేర్చబడిన వారు, పరలోకపు యెరూషలేములో చేర్చబడిన వారుగా ఈ దేవుని రాజ్యములో చేర్చబడిన వారు మనకు కనబడుతున్నారు. హెబ్రీ పత్రిక 12:22-24 మనం చూస్తే ఇప్పుడైతే సీయోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. అంటే పరలోకపు యెరూషలేముకు మనం వచ్చాం, జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చాం, వేవేల కొలది దేవదూతల యొద్దకు మనము వచ్చాము అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వద్దకు మనము వచ్చి ఉన్నాం. కాబట్టి సంఘానికి ఉన్న ప్రాముఖ్యత చాలా విశిష్టమైనది, చాలా గొప్పది అని మనము ఇక్కడ గమనించాలి. క్రీస్తులోనికి రాకముందు మనం ఎలా ఉన్నామంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారముగా ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుతున్నామో అప్పుడు మరలా జీవాన్ని పొందుకుని జీవము గల దేవుని పట్టణములో చేర్చబడుతున్నాం, పరలోకపు యెరూషలేములో చేర్చబడుతున్నాం.
ఇంత గొప్ప ఆధిక్యత మనకు ఏది కలగజేస్తుంది అంటే దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము మనకు ఇంత గొప్ప ఔన్నత్యాన్ని, స్థాయిని మనకు కలగజేస్తుంది. ఈ సంఘము యొక్క గొప్పతనం ఏంటో అర్థం కాని వారు ఎలా ఉంటారు అని మనం ఆలోచిస్తే, సంఘానికి వస్తారు కానీ వాక్యము వినేటప్పుడు జాగ్రత్త లేని వారుగా పక్కవారితో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఫోన్లు చూస్తూ ఉంటారు, కొంతమంది నిద్రపోయేవారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ ఏం అర్థం కాలేదు అని అంటే, దేవుని సంఘం అంటే ఏంటో అర్థం కాలేదు, సంఘం యొక్క విశిష్టత అంటే ఏంటో అర్థం కాలేదు, కనుకనే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి సంఘములో చేర్చబడిన మనము దేవుని చిత్తాన్ని అనుసరించి క్రీస్తు బోధను, ఉపదేశమును గట్టిగా పట్టుకుని వాక్య ప్రకారముగా ఎప్పుడైతే మనం ప్రవర్తించు వారమై ఉంటామో అప్పుడు మనము క్రీస్తు సంఘములో చేర్చబడిన వారముగా, దేవుని ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా మనము ఉంటాం. కాబట్టి ఎవరైనా సంఘములో చేర్చబడాలంటే, క్రీస్తు యొక్క సంఘములో దేవుని ఇంటిలో చేర్చబడాలంటే ఏం చేస్తే మనం దేవుని ఇంటిలో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాము అని మనము గమనిస్తే, రెండవ జన్మ జన్మించిన వారు, ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించిన వారు సంఘములో చేర్చబడిన వారు అని మనం గమనించాలి. ఈ రెండవసారి పుట్టే ఆ పుట్టిక ఎలాంటిదై ఉండాలి, దేని వలన జన్మించాలి అని మనం ఆలోచిస్తే, అక్షయ బీజము నుండి జన్మించబడిన వారుగా ఉండాలి. క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే ఎలా క్రొత్తగా జన్మించాలి? వాక్యమూలముగా జన్మించాలి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము రెండవసారి జన్మించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. తీతు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను అంటున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి, స్థాపన సంబంధమైన స్నానము. ఏంటా పునఃస్థితి? పునఃస్థితి అంటే ముందున్న స్థితి. ఏ స్థితి ఉంది ముందు అంటే, భూమి మీదకి వచ్చిన మొదటి మనిషి అయిన ఆదాము గారు మొట్టమొదట ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడంటే, దేవుని కుమారుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఉన్నాడు. దేవ స్వభావములో పాలివాడుగా ఉన్నాడు. ఆ స్థితిని ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి కోల్పోయాడో, మరలా మనము బాప్తిస్మము ద్వారా దాన్ని తిరిగి పొందుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే యోహాను సువార్త 3:3 యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్న సందర్భాన్ని మనం గమనిస్తే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే, యోహాను సువార్త 3:5 యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తును గూర్చిన వాక్యము అనగా సువార్తను వినాలి. ఆ సువార్తకు లోబడి మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగింపబడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి, 3వ దినమున తిరిగి లేపబడ్డాడని నమ్మి యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వాళ్ళు క్రొత్తగా జన్మించిన వారు, రెండవ జన్మ జన్మించిన వారు, అక్షయ బీజము నుండి జన్మించిన వారు, సత్యవాక్యము వలన జన్మించిన వారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎఫెసీ పత్రిక 5:27 నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అంటున్నాడు. అంటే వాక్యముతో ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. వాక్యము కాకుండా ఒకవేళ వేరే దాని మీద విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని గనక పొందితే అది రక్షణను కలగజేయదు, ఆత్మను రక్షించదు. సంఘములో చేర్చబడిన వారు వాక్యము ద్వారా దినదినము ఆత్మ సంబంధంగా ఎదిగే వారు మాత్రమే పరలోకం వెళ్ళే అర్హతను సంపాదించుకుంటారన్న విషయాన్ని గమనించాలి. కానీ మొదటి శతాబ్ద కాలంలోనే ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయని మనం ఒకసారి ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము అంటున్నాడు. అంటే మొదటి శతాబ్ద కాలములో సంఘముగా కూడట మానుకొన్న వారు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది.
నేటి కాలంలో కూడా సంఘానికి రావటం మానేవారు చాలా ఎక్కువ సంఖ్యలోనే కనబడుతున్నారు. అలా చేయకుండా క్రమం తప్పకుండా సంఘానికి వస్తూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వాక్య విషయంలో ఎదుగుతూ దేవునిలో ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారో వాళ్ళు దేవుని కృపకు పాత్రులుగా ఉంటారు, దేవుని సంఘములో చేర్చబడిన వారుగా ఉంటారు, క్రీస్తు సంఘములో చేర్చబడిన వారుగా ఉంటారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మీరు చూస్తే, మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఎలా ఉండాలి మనం అంటే ఎడతెగక ఉండాలి, సహవాసమందు ఎడతెగక ఉండాలి, అపోస్తలుల బోధయందు కూడా ఎడతెగక ఉండాలి, ప్రార్థన చేయుట యందు కూడా ఎడతెగకుండా ఉండాలి, రొట్టె విరుచుట యందు కూడా ఎడతెగకుండా ఉండాలి. అప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే వారముగా ఉంటాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చూస్తే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారు సంఘంలో చేర్చబడతారు. అలా సంఘంలో చేర్చబడిన వారు ఎక్కడి నుంచి తప్పించుకున్నవారంటే అగ్నిలో నుండి తమ ఆత్మను తప్పించుకున్నవారుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే సంఘంలో చేర్చబడిన వారు మరణము నుండి జీవములోనికి, పాపము నుండి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పరలోక పౌరస్థితిని పొందుకున్న ఒక పరిస్థితిని పొందుకుంటున్నారు. అంత గొప్ప విశిష్టత, అంత గొప్ప ఔన్నత్యము మనకి ఏది కలగజేస్తుంది అంటే దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము మనకు ఆ ఔన్నత్యాన్ని కలగజేస్తూ ఉంది. కాబట్టి ఇంత విశిష్టతను మనం తెలుసుకోలేకపోతే మనము ఎలా ఉంటాము అనంటే ఆ ఔన్నత్యాన్ని మనం పొందుకోలేని వారముగా ఉంటాం, దేవునితో సమాధాన స్థితి లేని వారముగా మనము ఉంటాము అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి దేవుని రాజ్యములో మనము చేరితేనే, దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో మనం ఎప్పుడైతే ఎడతెగకుండా ఉంటామో, క్రమం తప్పకుండా మనం ఎప్పుడైతే దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో కనబడతామో, వాక్యము చేత మనల్ని మనము పరిశుద్ధపరుచుకుంటూ ఎప్పుడైతే ఉంటామో, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఎప్పుడైతే మన జీవితాలను మనము వెళ్ళబుచ్చుతూ ఉంటామో, అప్పుడు మనము దేవునితో సమాధాన స్థితి కలిగిన వారముగా ఉంటాం. అప్పుడు మనకు ఆ సంఘము యొక్క ఔన్నత్యం అనేది, విశిష్టత అనేది అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.